నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమం సౌత్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ముఖ్య అతిథిగా 30 వార్డు టన్నర్సౌడి ప్రాంతంలో అంగరంగ వైభవంగా ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమం సౌత్లో సుమారు 16,000 జనానికి ఇల్లు పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర. పేదవాడికి సొంతింటి కళ. ఒక తండ్రి అనుకుంటాడు, నా తండ్రి నాకు ఇల్లు ఇవ్వలేపాడు, నా కొడుకు నేను ఒక ఇల్లు ఇవ్వాలని ఒక పేదవాడికి సొంతింటి కళని ఈరోజు జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిన నవరత్నాల్లోని పేదలకు ఇల్లు కార్యక్రమం ఈరోజు నెరవేర్చాడు. ప్రతి పేదవాడు కూడా పక్కులో సొంతింటి కళ ఈరోజు పట్టాలు తీసుకునేటప్పుడు చూస్తే చాలా ఆనందపడింది. అలాగే ఈరోజు జగనన్న మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి పేదవాడి గుండెల్లో దేవుడైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి 10% కూడా నెరవేర్చకుండా పేదవాళ్ళు మోసం చేసి ఒక పచ్చి మోసగాళ్ళ మిగిలిపోయాడు. మళ్ళీ రకరకాల పొత్తులతో రకరకాల ఎత్తులతో రకరకాల పార్టీలతో జగనన్న ఎదుర్కొందామని చూస్తున్నాడు. మీరు 30 పార్టీలు కలుపుకొని వచ్చినా సరే జగనన్న గవర్నమెంట్ మళ్ళీ 2024 రావడం ఖాయం. అలాగే నిత్యం పేద ప్రజల్లో ఉంటూ పేదవాడికి ఆపదంటే చిన్న ఫోన్ కాల్తో వాలిపోయే మన వాసుపల్లి గణేష్ కుమార్ని కూడా మళ్ళీ 3వ సారి గెలిపించుకోవడానికి ఈ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు ఎన్ని పొత్తులు పెట్టినా ఎన్ని చేసినా సరే మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమని. అలాగే మళ్ళీ ఇక్కడ వాసుపల్లి మీద ఎవరిని తెచ్చేయాలన్నా ఎప్పటికొచ్చి వాసుపల్లి 4-5 సంవత్సరాల నుంచి సరైన లీడర్ని తయారు చేసుకోలేకపోయి చంద్రబాబు నాయుడు అయినా సరే ఈ జనసేన అనుకొని తిరుగుతున్నా ఈ గ్రాస్ పార్టీ వాళ్ళని సరే ఈరోజు వాసుపల్లి మీద ఎవరిని వేయాలి ఇప్పుడు కూడా అర్థం చేసుకోవాలని దీనస్థితిలో ఉన్నారు. ఈరోజు మళ్ళీ మీరు ఎన్ని పొత్తులతో ఎన్ని పార్టీలతో వచ్చారు సరే ఇక్కడ గెలిచేది సౌత్లో మళ్ళీ వాసుపల్లి గణేష్ కుమార్ అని. అలాగే మా మండల ప్రెసిడెంట్లు మా కార్పొరేట్లు అందరూ ఐక్యతగా ఆయనకి 20,000 మెజార్టీ పైనే తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.